ఆటోబాట్స్ అసెంబుల్. ఐ యామ్ ఆప్టిమస్ ప్రైమ్. ఏంటి సంగతులు? ఈరోజు మంచి కార్లు చూద్దాం. లాస్ ఏంజలీస్లో ఒక స్పెషల్ లొకేషన్ ఉంటుంది అనమాట. దాని పేరు పీటర్సన్ ఆటోమోటివ్ మ్యూజియం. మైండ్ బ్లోయింగ్ కార్స్ ఉంటాయి లోపల. కొన్ని మూవీస్లో వాడినవి, కొన్ని ఏమో ఎక్స్ట్రీమ్లీ రేర్ ఇంజనీరింగ్ మాస్టర్ పీసులు ఉంటాయి. వెళ్దాం పద. ఇదిగో ఇదే మ్యూజియం. ఫస్ట్ లోపల ఒక లుక్, టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ చూడు ఏముందో. ఈ బండి పేరు సింజర్ అంట. కొత్తగా తయారవుతున్న కంపెనీ. 1250 హార్స్ పవర్, 253 మైల్స్, అంటే దాదాపు 400 కిలోమీటర్ల పైనే. $2.3 మిలియన్, అంటే 20 కోట్ల పైనే అనమాట. హైపర్ కార్, 1250 హార్స్ పవర్. ఏంద్రా బాబు, అది చూడు ఎంత ఉందో. ఒక సింగిల్ సీటర్ అనమాట. వెనకాల ఒక బ్యాక్ ప్యాక్ పెట్టుకోవచ్చు. ఇదిగో హైపర్ కార్, అమేజింగ్. 80 బళ్ళు తయారు చేస్తారంట. 80. గ్రేట్ కార్. మీకు ఎల్విస్ ప్రెస్లీ తెలుసా? 1950s మ్యూజిక్ సింగర్ అనమాట. ఆయన వాడిన లింకన్ బండి 1957 మోడల్ లింకన్ కాంటినెంటల్. ఆటోబాట్స్ అసెంబుల్. అదిగో ట్రాన్స్ఫార్మర్స్లో వాడిన రియల్ బంబుల్ బీ కార్ అది. షెవర్లే కమారో సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. ఇదిగో బంబుల్ బీ. ఒరిజినల్ డాడ్జ్ ఛాలెంజర్ మసిల్ కార్, 1970s. ఇప్పుడు తర్వాత వచ్చిన ట్రాన్స్ఫార్మర్స్లో మూవీ కార్ మోడల్ అదే, కానీ ఇయర్ మార్చారు. అది ఏది? ఇదిగో షెవర్లే కమారో లేటెస్ట్ ఎడిషన్ అన్నమాట. ఇది కూడా బంబుల్ బీనే. సినిమాల్లో కూడా అప్డేట్ చేశారు. ఇది ఎప్పుడు? 2007. ఆ మూవీలో ఫస్ట్ పాతగా ఉన్నప్పుడు అలా ఉంటుంది, తర్వాత అప్డేట్ అయ్యి ఇలా అవుతుంది కదా. రెండు కూడా ఇయే బల్డ్ అనమాట. ఇదేంటి? ట్వలైట్, 2008లో వచ్చిన ట్వలైట్ మూవీలో వాడారు. ఇది కూడా అదే, ట్వలైట్లో వాడిన మోటార్ సైకిల్. ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ కార్ని చూసి ఎంత ఎక్సైట్ అవుతున్నారు తెలుసా కొంతమంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో రాక్ ఇంట్రడ్యూస్ అయ్యాడు కదా 2011లో. ఫాస్ట్ 5 దాంట్లో వాడిన డాడ్జ్ ఛాలెంజర్. ఇదిగో డాడ్జ్ ఛాలెంజర్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. Fast and Furious, good job. You nailed that. డాడ్జ్ ఛాలెంజర్ SR8 హెమీ ఇంజిన్. ఈ కార్లు, కొన్ని కార్లు ఏమో హాలీవుడ్ మూవీస్ వాళ్ళే వీళ్ళకి డొనేషన్కి మళ్ళీ ఇస్తారు. కొన్నేమో వీళ్ళు కొనుక్కొని వచ్చి ఇక్కడ పెడతారనమాట. నెక్స్ట్ చూపిపోయేది ఏంటో తెలుసా? ఇదిగో 1989 బ్యాట్మొబైల్, బ్యాట్మ్యాన్ కార్. ఇంకోటి ఏంటంటే ఇదిగో ఫస్ట్ ముందు రేడియేటర్ ఉంది కదా, ఇది రియల్ జెట్ ఇంజిన్ కాంపోనెంట్స్ వాడారు ఈ బండి. 1989 బ్యాట్మ్యాన్లో వాడిన బ్యాట్మొబైల్. ఎగ్జాస్ట్ చూడు, ఆర్ ఎయిర్ ఇంటేక్ అయి ఉంటుందిలే. ఇక్కడ టచ్ చేయొద్దు అని రాసింది కదా, అట్లా రాసి ఉన్నప్పుడు చిన్న పిల్లలు తప్ప అసలు మామూలుగా ఎవరు టచ్ చేయరు. ఇదేమో 2001 డుకాటీ మోడల్. ఇది మేట్రిక్స్ మూవీలో వాడారు. 1999లో వచ్చిన మేట్రిక్స్లో వాడిన డుకాటీ 996.
కియాను రీవ్స్ ఉన్నాడు కదా మేట్రిక్స్ హీరో, ఆయనకి సొంత మోటార్ సైకిల్ కంపెనీ కూడా ఉంది ఒకటి. నార్త్ ఏదో నాకు గుర్తు రావట్లేదు పేరు, నార్త్ మోటార్స్ ఏదో ఉంటుంది, లాస్ ఏంజలీస్లో అమ్ముతూ ఉంటాడు బళ్ళు. కొత్త టైర్లు వేసినట్టున్నారు మళ్ళీ షూటింగ్ అయిపోయిన తర్వాత. ఇది ఏంది తెలుసా? మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ పార్ట్ 1లో వాడిన, టామ్ క్రూజ్ వాడిన ఫియాట్ 500L అనే బండి 1968. ఇదిగో కార్స్ మూవీ చూసారా మీరు? యానిమేషన్ మూవీ ఉంటుంది కదా, దాంట్లో వాడిన బండి. అంటే అది గ్రాఫిక్స్ మూవీ కదా, దానికి కార్ అవసరం లేదు కదా అంటే కరెక్టే, గ్రాఫిక్స్లోనే. కానీ అటువంటి బండి ఒకదాన్ని ఇలా ఫ్రేమ్ తయారు చేశారనమాట. ఇది రియల్గా వర్క్ అయిద్దో లేదో, అవ్వదనుకుంటా, ఎందుకంటే కింద ఎగ్జాస్ట్ లేదు, డోర్లు ఓపెన్ కావట్లేదు. డమ్మీ మోడల్, టచ్ చేయొచ్చు అని రాశారు దీన్ని. డమ్మీ ఫ్రేమ్ గట్టి పగిలిపోయింది, గట్టి కొడుతుంది. కార్స్ ఇప్పటికి కూడా కార్టూన్స్ చూస్తూనే ఉంటాను నేనైతే. లైట్నింగ్ మెక్వీన్ మోడల్, లైట్నింగ్ మెక్వీన్. ఇక్కడ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్దాం. హార్లీ డేవిడ్సన్ మొట్టమొదటి మోటార్ సైకిల్ని 1903లో తయారు చేసింది అనమాట. అప్పుడు మీరు ఎవరూ పుట్టలేదు. తర్వాత 1905లో తయారు చేసిన మోటార్ సైకిల్, దానికి చూడు సైకిల్ పెడల్ ఉన్నట్టుంది. ఈ బండి 495cc, హార్స్ పవర్ ఎంత? 4.3 హార్స్ పవర్ అంట. ఇదిగో ఇప్పుడు ఇది సైకిలా మోటార్ సైకిలా ఏం అర్థం కావట్లేదు, ఇందాక నుంచి చచ్చిపోతున్నా అర్థం కాక. ఈ ఎన్ఐఏ అనమాట, ఇవన్నీ క్లాసిక్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇండియన్ అనేది కూడా ఒక కంపెనీ అనమాట. ఇగో ఇవన్నీ కూడా అయ్యే వెరీ వెరీ ఓల్డ్. ఇవేమో ఆస్టన్ మార్టిన్ 1939 ఆస్టన్ మార్టిన్. ఇవి 3 అయ్యే, 1, 2, అది చివరికి 3 ఉంది. అది 1929. ఇది చూస్తాను 60స్కి మళ్ళీ ఉంది. 1949. మస్తుంది రాబాయ్ ఈ బండి అయితే, ఒక కేక్ ఉన్నట్టు ఉంది. ఆస్టన్ మార్టిన్ DB2. ఇది కూడా అదే ఆస్టన్ మార్టిన్. DB3S 1955. నెక్స్ట్ చూపించబోయేది ఏందో తెలుసా? ఆస్టన్ మార్టిన్ F1 కారు. ఇదిగో F1 కార్లు $10 మిలియన్ దాకా ఉంటాయి, అంటే 90 కోట్ల దాకా. ఎందుకంటే ఆ రీసెర్చ్కి డెవలప్మెంట్కి ఖర్చు పెట్టేది. ఫిరేలి అడ్వర్టైజ్మెంట్, ఈ రేసింగ్ కార్ల మీద పెట్టుకున్న ఒక్కొక్క స్టిక్కర్కి ఎంతెంత కోట్ల డబ్బులు పెడతారు తెలుసా అడ్వర్టైజ్మెంట్ కంపెనీ వాళ్ళు. టైర్లు చూడు, కార్బన్ ఫైబరు, అల్ట్రా లైట్ వెయిట్.
ఇదిగో పెట్రోల్ కంపెనీలు, డీజిల్ కంపెనీలు, క్రిప్టో. ఇదేంట్రా గ్లోబ్ ట్రాటర్ అని ఉంది. ఇంట్రెస్టింగ్. 2023 2023. ఓకే, స్టాటిక్ షో కార్. కంప్లీట్గా F1కి తీసుకెళ్లే ఫంక్షనింగ్ కార్ కాదనమాట ఇది. అంటే ఏంది తెలుసా, ఫ్రేమ్ అంతా ఉంటుంది, ఇంజన్ ఉండదు. ఇంజన్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట, అది లేదు. షో కోసం తయారు చేశారు దీన్ని. అర్రే ఇక్కడ చూడు ఏముందో, యాస్టన్ మార్టిన్ DB5. ఇది డేనియల్ క్రైగ్ ది నో టైమ్ టు డై బాండ్ మూవీ ఉంది కదా, అందులో వాడిన బండి, అదే బండి. వావ్, నాకైతే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు. DB5 అదే DB5. ఇదిగో ఏం క్లాసిక్ రా. 1964 మోడల్. ఇదిగో కస్టమ్ పిక్చర్ వెహికల్, మూవీ కోసం మాత్రమే తయారు చేశారు దాన్ని. ఆయన ఏం చెప్పాడంటే, డేనియల్ క్రైగ్ మూవీ కారు ఒక ఇంటర్వ్యూ చూసా అప్పుడు ఎప్పుడో, ఈ డోర్ రాదు, అద్దాలు దించి అందులో నుంచి వెళ్తాడు. మస్తుంది, లవింగ్ ఇట్. ఇది చూడు, యాస్టన్ మార్టిన్ వాల్కైరీ స్పైడర్. 1139 హార్స్ పవర్ అంట, 85 తయారు చేశారు. 6.5 లీటర్స్ ప్లస్ ఎలక్ట్రిక్. సూపర్ కార్కి హైపర్ కార్కి తేడా ఏందో తెలుసా? మామూలుగా సూపర్ కార్ అంటే 1000 హార్స్ పవర్ లోపు ఉంటే జనరల్గా సూపర్ కార్ అంటారు. 1000 కన్నా ఎక్కువ ఉంటే హైపర్ కార్. నాకు తెలిసి ఇది ఒక $3 మిలియన్ ఉంటుంది. అంటే 28-30 కోట్ల దాకా ఉంటుంది. ఇదేమో ఆస్టన్ మార్టిన్ బుల్డాగ్. ఇది చూడు, ఇది కూడా ఆస్టన్ మార్టిన్. ఏం మోడల్లో మరి? ఆస్టన్ మార్టిన్ 177 750 హార్స్ పవర్. ఇదేమో ఆస్టన్ మార్టిన్ వల్కన్ 820 హార్స్ పవర్. 7 లీటర్స్ అంటే 7000 cc. 1 లీటర్ అంటే 1000 cc జనరల్గా. ఎంతెంత రేటు ఉంటారా బాబు ఒక్కొక్కటి. అసలు చూడు ఎలా ఉందో ఇది. ఎగ్జాస్ట్లు సైడ్కి. ఇది ఇంకోటి, ఇది కూడా ఆస్టన్ మార్టినే. ఏం మోడల్లో ఇక్కడ ఏం రాశారు? ఆస్టన్ మార్టిన్ DB4 GT. ఇప్పుడు దాకా ఆస్టన్ మార్టిన్లు చూసాం కదా, ఇప్పుడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీస్లో వాడిన కార్లు చూద్దాం పద. ఇదిగో పాల్ వాకర్ వాడిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7లో వాడిన సూప్రా. ఇదిగో అదే బండి, కానీ కలర్ చేంజ్ చేశారు తర్వాత. ఇదిగో ఇక్కడ చూడు ఏముందో, నిసాన్ GTR. ఇది కూడా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7లో వాడిన బండే. అది కూడా 7లో వాడారు, ఇది కూడా వాడారు. నిసాన్ GTR.
నెక్స్ట్ విన్ డీజిల్ ది డాడ్జ్ చార్జర్ ఉంటది కదా, ఇదిగో అదిగో విన్ డీజిల్ వాడే బండి డామినిక్ టొరెటో చార్జర్ ఆర్టీ 1968. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 లో వాడారు ఈ బండి కూడా. ఇదిగో ఇక్కడ ఇంకో బండి, ఇది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 5 లో వాడారు ఇది. ఇదిగో వెనకాల సీన్ కనపడుతుందా, ఆ సీన్ లో ఉన్న బండి ఇదే. మీకు ఈ సీన్ గుర్తుందా? ఫ్లిప్ కార్. ఇదిగో ఒక పెద్ద కార్ ఒకటి తయారు చేసి ఇట్లా వేరే అన్నిటిని లేపుకుంటూ వెళ్ళిపోతుంది కదా. 2023లో వచ్చిన ఫాస్ట్ సిరీస్ 10 లో వాడిన బండి ఇదిగో. క్రిస్ ప్రాట్ వాడతాడు ఈ బండిని. వీల్స్ చూడు ఎంత ఉన్నాయో చూడు అసలు. ఎంత ఖర్చు పెడతారా బాబు సినిమాలకి. 1993 ఫోర్డ్ మస్టాంగ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10 లో వాడిన బండి. ఇదేమో షెవర్లీ ఇంపాలా. ఇదిగో మనోడు వాడతాడు కదా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10 లో. జేసన్ మమోవా పర్పుల్ వంకాయ కలర్. ఇది కూడా అదే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. ఇదిగో ఫేట్ ఆఫ్ ద ఫ్యూరియస్ వాడిన మూవీ ప్లైమౌత్ GTX. ఇందాక మనం లైన్ లో నిలబడినప్పుడు చూసాం కదా, అదే బండి. ఇదిగో డాడ్జ్ చార్జర్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6 లో వాడారు ఇది. ఓ ఇటు పక్క చూడు ఏముందో వైట్ది మస్టాంగ్. వస్తున్నా ఆగా. 1969 మస్టాంగ్. దీన్ని ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6 లో వాడారు. ఇదిగో అబ్బా మస్తుంది కండిషన్. వైడ్ బాడీ కిట్ చేసినట్టున్నారు దీన్ని. ఇక్కడ ఇట్లా కొంచెం పక్కకుంది కదా. ఇదేమో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 2011. ఫస్ట్ వచ్చిన 2009 వచ్చింది కదా. ఇదిగో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 2009. తర్వాత వచ్చిన రెండిట్లో వాడిన బండి షెవెల్ SS. మసిల్ కార్స్. ఇదిగో 2011 మిత్సుబిషి ఎక్లిప్స్. ఇదేమో 1996 ఇంటెగ్రా. హోండా సివిక్. మొత్తం అన్ని ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ బళ్ళే. మొత్తం ఈ రూమ్ అంతా అయ్యే. మాజ్డా 1993. ఇదిగో ఇక్కడైంది డాడ్జ్. ఇదిగో మన బండి ఫోర్డ్ మస్టాంగ్ టోక్యో డ్రిఫ్ట్ 2006 లో వచ్చిన దాంట్లో వాడారు దీన్ని. ఇది ఇంకోటి మిత్సుబిషి లాన్సర్ టోక్యో డ్రిఫ్ట్ లో వాడారు 2006 టోక్యో డ్రిఫ్ట్ మూవీలో. మిత్సుబిషి లాన్సర్ ఒకనొకప్పుడు మన ఇండియాలో అసలు చాలా ఫేమస్. బాగా డబ్బులున్న వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. ఇదేంద్రో అంత పింక్ ఉంది. టూ ఫాస్ట్ టూ ఫ్యూరియస్ లో ఈ అమ్మాయి వాడిన బండి అది. ఇదిగో ఇంకోటి పాల్ వాకర్ది ఎగ్జాక్ట్ అదే మోడల్ టయోటా సూప్రా.
2011లో వాడిన బండి. ఇవన్నీ ఎందుకు ఇట్లా దాచిపెట్టారు అంటే హిస్టరీ మిగలాలి అంటే దాచిపెట్టాలి. కంటిన్యూస్గా అంతే రోడ్డు మీద పెడితే రోజు డ్రైవ్ చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి పోతాయి కదా. ఈ హిస్టరీ కోసం దాచిపెట్టక తప్పదు. మనం విస్కీ బాటిల్ దాచిపెడతామా అంతే. మైట్రో ఇక్కడ చూడు ఏముందో, మెక్లారెన్ F1 హైపర్ కార్. ఇది హైపర్ కార్ 1100 దాకా ఉంటుంది హార్స్ పవర్, ఇంకా ఎక్కువ ఉందో మరి. 1995 240 మైల్స్. ఆ రోజుల్లో $8 లక్షలు, ఇప్పుడు 1.7 మిలియన్, అంటే 15 కోట్లు, దాదాపు 15 కోట్లు. హైపర్ కార్ ఇది కూడా ఇదేంటి ఇది డీటెయిల్స్ చూద్దాం కాదు. ఓకే, గార్డెన్ మురే ఆటోమోటివ్, ఇదేదో కంపెనీ అనమాట. 3 మిలియన్ అంట, 27 కోట్లు, 2.8 సెకండ్స్, 0 to 100 కిలోమీటర్స్. సింగిల్ సీటరే, ఇది సింగిల్ సీటరే ఫ్రంట్, ఇది సింగిల్ సీటరే ఫ్రంట్. వెనకాల ఇంకో హైపర్ కార్ ఉంది. ఇది సింగిల్ సీటరే, ఇదిగో. GMSV అంట ఇది. ఏడు 700 బళ్ళు తయారు చేశారు. ఈ ఇది F1 కదా. మెక్లారెన్ లో ఇంకొకటి ఉంటుంది P1 అని, అది ఉందేమో చూద్దాం ఎక్కడన్నా. అది దీనికన్నా అల్ట్రా ఫాస్ట్. ఇది చూడు, చూస్తానికి ల్యాంబోర్గిని మళ్ళీ ఉంది కానీ అది కాదు. వెక్టార్ అని US కంపెనీ అనమాట. ఇప్పుడు లేదు, అయినా కానీ సక్సెస్ కాలేదు. 1991. ఇదేం కార్ రో, ఏదో ఏలియన్ సినిమాల్లో వాడే కారుకు మళ్ళీ ఉంది. ఇక్కడ చూడు, ల్యాంబోర్గిని కూంటాష్, 1974 ల్యాంబోర్గిని. ల్యాంబోర్గిని ఎలా వచ్చిందో తెలుసుగా. ఫెరారీ వాళ్ళు తిట్టారు ల్యాంబోర్గిని వాడిని, పోయి ట్రాక్టర్లు తయారు చేసుకోరా నీకెందుకు కార్లు అంటే, వాళ్ళకి కోపం వచ్చి ల్యాంబోర్గినీలు తయారు చేశాడు. కానీ ల్యాంబోర్గిని వర్సెస్ ఫెరారీ ఇంజనీరింగ్లోకి వస్తే ఫెరారీని మించిన సీన్ లేదు వీటికి. ఇవి కూడా మంచియే కానీ ఫెరారీ అంత మాస్టర్స్ కాదు. ఇది మాసరాటి. ఇదేంటి ఫియాటా కాదు, ఇదేందో కంపెనీ. ఇదేంది రో, ఇది ఒకటి డైమండా, ఇది కారా? ఇది కార్ అని చెప్తే నేను తట్టుకోలేను రా బాబు. కారే రో, ఏమేమి చూడాల్సి వస్తుందో ఈ జీవితంలో. కారే, అది లోపల స్టీరింగ్ ఉంది చూడు. ఈ రూమ్లో చూడు, మొత్తం అన్ని ఆఫ్ రోడింగ్. ఫోర్డ్ బ్రాంకో. ఇది కోల్ వర్క్స్ అనే కంపెనీ, కస్టమైజ్డ్ కంపెనీ అనమాట. చూడు వీల్స్ ఎలా ఉన్నాయి. ఇది చూడు, దీన్ని ఎలా తయారు చేశారో. ఫోక్స్ వ్యాగన్ బీటిల్, పిల్లి పులైందిరో అన్నట్టు ఉంది దీన్ని చూస్తుంటే. ఇదేంద్రో, ఓకే, స్మిత్స్ బిల్డ్ టెర్రిబుల్ అంట. ఓకే, ఇదొక కార్, ఇదొక కంపెనీ. సుజుకి కల్టస్ అంట. ర్యాలీ కార్, ఇది ర్యాలీ బళ్ళు. ఇదేంది, మాన్స్టర్ బండి. టయోటా థండ్రా అని ఉంటుంది కదా ట్రక్కు, దాన్ని మాడిఫై చేసిన బండి అనమాట. అన్బిలీవబుల్ ఉంది అసలు.
పికప్ ట్రక్. ఇది కూడా ఫోర్డ్ బ్రాంకో. ఇక్కడేమో మళ్ళీ మోటార్ సైకిల్స్. యమహా బేబీ. హోండా. జపనీస్ డామినేషన్. కవాసకి, హోండా, యమహా, సుజుకి. బిగ్ ఫోర్ ఆఫ్ జపాన్. ఇక్కడ ఇంకోటి 1985 ల్యాంబర్గిని కూంటాష్. ఇక్కడ చూడు ఏముందో, బుగాటి 1993 బుగాటి. ఆ రోజుల్లోనే 3.5 లీటర్స్ 212 మైల్స్ అంట. దాదాపు 380 కిలోమీటర్లు టాప్ స్పీడ్. బుగాటీలు చాలా రేరు, ఇక్కడ కూడా కనపడటం ఉంటాయి కానీ చాలా రేరు. అదే ఇది ల్యాంబర్గినే. హే ఇదేంది C1000. ఎక్కడ చూసినట్టు ఉంది దాన్ని, చూద్దాం. ల్యాంబో. ఇది ల్యాంబర్గిని 1988 సిజేటా. లోటెక్ C1000. మెర్సిడీస్ చెప్పానా ఎక్కడో చూసినట్టు ఉందని చెప్పి. బెంజ్ 1995 ప్రోటోటైప్. హార్స్ పవర్ 1000 హార్స్ పవర్. ఎప్పుడైతే 1000 అంటామో అది హైపర్ కార్ కిందకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రైస్ వెన్ న్యూ. రేట్ ఎంతనో మాకే తెలియదు అని చెప్తున్నారు వాళ్ళు. మెర్సిడీస్ బెంజ్ ప్రోటోటైప్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీ అయ్యి మార్కెట్లోకి రాకుండా ఎక్స్పెరిమెంట్లు చేయడానికి తయారు చేసే, అంటే మేము తయారు చేయగలము దమ్ముంటే మా దగ్గర అని వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి తయారు చేసే ప్రోటోటైప్లు అనమాట. నైస్ కార్. బెంజ్ జీ వ్యాగన్ ఉంటుంది కదా, ఆ టైపే కానీ ఇది వేరు. ఓల్డ్ 1983. సఫారీ బండి. జీ క్లాసే ఇది కూడా, జీ వ్యాగన్ క్లాసే. మన జిప్సిక్ మళ్ళీనే ఉంది కానీ కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడ చూడు ఏముందో, ల్యాంబోర్గిని ఎస్యూవి. ల్యాంబోర్గిని LM002 అంట. 1982 125 మైల్స్ స్పీడ్, అంటే 100 కిలోమీటర్లు. GMC. మొన్న లాస్ వేగస్ పక్కన ఉన్న లాఫ్లిన్ అనే సిటీకి వెళ్ళినప్పుడు బ్యాక్ టు ద ఫ్యూచర్ అనే మూవీలో వాడిన ఒక బండి చూసాము. ఇదిగో ఇక్కడ ఇంకొకటి ఉంది. బ్యాక్ టు ద ఫ్యూచర్ మూవీ కూడా ఎక్సలెంట్ మూవీ సిరీస్. టైం మెషిన్కి మళ్ళీ కారు వెనక్కి వెళ్ళిపోతుంది కదా, గుర్తుందా మీకు ఎవరికన్నా? దాంట్లో వాడిన మూవీ, ఆ మూవీలో వాడిన బండి. ఏంద్రు బుడ్డి బుడ్డి మిసైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎలా తయారు చేశారు చూడు, వెనకాల రాకెట్ పెట్టి, రాకెట్ ఇంజిన్. నైస్ కార్. DMC అనే మోడల్ అనమాట ఇది. బటర్ఫ్లై డోర్స్. (1986) డాడ్జ్ M4S టర్బో. ఫెరారీ
ఫెర్రారీ అట్లా అనాలి నువ్వు లెక్క ప్రకారం. ఇటలీ కదా. యమహా బండిని ఏదో మూవీ కోసం తయారు చేసినట్టున్నారు. రాకెట్ ఇంజిన్ మళ్ళీ ఏ మూవీ కోసం చేశారు ఇక్కడ హిస్టరీ లేదు. ఇదేంద్రు ఔడి. ఓకే, ర్యాలీ బండి. వెనకాల ఇంకోటి ఉంది. ఇదేంటి? ఇదేం బండి మరి? పానోజ్. గుడ్ కార్స్, ఆల్ గుడ్ కార్స్. మోటార్ సైకిల్ ఏంది? సిబిఆర్ 1000 ఇది. సేమ్ నా బండికి మళ్ళీనే ఉంది. 1986 విఎఫ్ఆర్ 750. నా దగ్గర ఏమో సిబిఆర్ 1000 హరికేన్ ఉండేది, ఇంకొంచెం పెద్దగా ఉండేది దీని మీద. ముందేందేదో బుడ్డ బండి ఉంది, యమహా. ఇది చిన్నపిల్లలు ప్రోటోటైప్ అనుకుంటాను. BMW M1 ప్రోకార్ అంట, రేసింగ్ కోసం తయారు చేసిన బండి. రేసింగ్ ప్రోటోటైప్. రేసింగ్ లో పార్టిసిపేట్ అయినట్టు ఉంది, ఎందుకంటే లోపల సీట్ బెల్ట్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఫెరారీ. ఇక్కడ చూడు ఏముందో, ప్యాక్ మ్యాన్. ఇది ఎందుకు తయారు చేశారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ప్యాక్ మ్యాన్ అనే సినిమా ఏమన్నా ఉందండి కొంపదీసి? వీడియో గేమ్లు ఉన్నాయి అట్లా తెలుసు కానీ, బట్ సినిమా ఉందో లేదో నాకు తెలియదు. వెరీ నైస్. బర్గర్లు తినుకుంటే వెళ్ళిపోవాలి. ఒరిజినల్ నిస్సాన్ గాడ్జిల్లా. దీని మూలానే ఆ బండికి నిస్సాన్ GTR కి గాడ్జిల్లా అని పేరు వచ్చింది. 90s లో అయిన ఆస్ట్రేలియాలో జరిగిన రేసింగ్ లో అన్ని బళ్ళని ఓడిచ్చేసింది కదా, అదే ఒరిజినల్ పీస్. అప్పటి నుంచి ఎట్లా కలెక్ట్ చేశారో కానీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. 90s లో జరిగిన రేసింగ్ లో ఆస్ట్రేలియా మీడియా వాళ్ళు, మనం ఎప్పుడు వీడియోలో మాట్లాడుకుంటాం కదా, నిస్సాన్ GTR అన్నిటిని ఓడిచ్చేసింది, ఇదేంద్రా బాబు అన్నిటిని ఓడిచ్చేసింది, ఇది గాడ్జిల్లారా బాబు అని పేరు పెట్టారని చాలా వీడియోలో చెప్పా. ఆ బండి ఇదే, కొంచెం మాడిఫై అంటే కొంచెం కలర్ బిలర్లు వేసి మళ్ళీ పెట్టారు ఇక్కడ. చూస్తానికి కొంచెం మోడర్న్గా కనపడుతుంది. నైంటీస్లో తయారైన మోస్ట్ ఎక్స్పెన్సివ్ మెర్సిడీస్ బెంజ్ మోడల్ ఇదే, బెంజ్ 560 SEC. ఎలా ఉందో చూడు ఆ రోజుల్లోనే. ఇంకోటి ఉంటుంది బెంజ్ 500 సిరీస్, అది ఎక్కడుందో అది కనపడితే ఒక స్టోరీ చెప్తా దాని గురించి. ఇదేమో డాడ్జ్ కాపర్ హెడ్ అనే బండి. ఇది ఎప్పుడు వినను కూడా వినలేదు నేను పేరు అసలు. డాడ్జ్ వైపర్ తెలుసు, ఇదేందో మరి కాపర్ హెడ్ అంటే. వైపర్ అన్న కాపర్ హెడ్ అన్న రెండు పాముల పేర్లే, వాళ్ళకి డాడ్జ్ అలా పెట్టుకుంటారు కొన్ని కార్ల పేర్లు. ఇది కార్వెట్ ప్రోటోటైప్. ఇది చూడు ఫోర్డ్ లో రైడర్, మొత్తం అంతా కవర్ చేసి ఉంది. కాన్సెప్ట్ కార్ అంట. (1988) BMW M5. ఇదే బాగుంది కదా ఇప్పుడున్న M5 కన్నా. కానీ ఇప్పుడున్న M5 ఏదో మరీ స్మూత్గా ఉంటాయి ఎడ్జెస్, కొంచెం ఇట్లా రఫ్గా ఉండాలి. బ్యూయిక్ వైల్డ్ క్యాట్ అంట. BMW 1999. ఇదేమో ప్రాగా అనే కంపెనీ 2025లో కొత్తగా ఇప్పుడే లాంచ్ చేయబోతున్నారనమాట దీన్ని. ఇంకా కంప్లీట్గా రెడీ కాలేదు. ఇదిగో చెకోస్లోవియా కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంట. 700 horsepower.
ఈ కారు ఎంత కన్ఫ్యూజన్ గా ఉంది అంటే మెర్సిడీస్ బెంజ్, పోర్షా, కొయినెగ్సెగ్ 3 పేర్లు ఉన్నాయి దీని మీద. సరే దీని హిస్టరీ అంత తర్వాత చదువుదాం. కొయినెగ్ ఇదేమో జాగ్యుఆర్ XJR15. ఓకే, రేస్ ట్రాక్ బండి. ఇంకా కొన్ని పోర్షాలు, వేరే మోటార్ సైకిల్స్ కొన్ని ఉండాలి. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఉన్నాయి, కానీ ప్రతి సంవత్సరంకి ఒకసారి అక్కడ ఉన్న వాటిలో కొన్నిటిని రిప్లేస్ చేసేస్తూ ఉంటారనమాట. అది కానీ మరి మళ్ళీ కలుద్దాం. మీ ఫేవరెట్ మూవీ కార్ ఏంది?